subscribe to my channel. And also press this bell icon. Hey there. Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. Okay. Good morning students. How are you all? I hope all are good. I am Monica. I am telling about social 6th class first lesson, reading and making maps. In this lesson we have learned 4 important topics. They are first one, directions, maps, scales or distance on map, and symbols. These 4 points are the main topic in our lesson. Okay, first you get grip the lesson. First you must learn the directions. మనం ఈ లెసన్ గురించి ముందుగా తెలుసుకునే ముందు డైరెక్షన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ డైరెక్షన్స్. Okay, if you understand this lesson, directions are the main point. Okay, and you know about that actually we have 8 directions. In that we know 4 directions. మనకి మామూలుగా అయితే 8 డైరెక్షన్స్ ఉంటాయి. అందులో మనకి బాగా తెలిసినవి 4 డైరెక్షన్స్. ఏంటంటే అవి ఫస్ట్ వన్ నార్త్, సెకండ్ వన్ సౌత్, థర్డ్ వన్ ఈస్ట్, ఫోర్త్ వన్ వెస్ట్. దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ డైరెక్షన్స్. దీంట్లోనే మనకి మిగిలిన 4 దిక్కులు అదే డైరెక్షన్స్ కూడా మనం నేర్చుకుందాం. ఏంటంటే which is the north and east between north east direction. నార్త్ కి ఈస్ట్ కి మధ్యలో ఉన్న దానిని మనం నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అంటాం. అండ్ which is the south and east as called south east direction, and which is the southwest between southwest direction, and which is the north and west between northwest direction. These main 8 directions in our lesson. ఈ 8 డైరెక్షన్స్ కూడా మనం ఈ 8 డైరెక్షన్ గురించి మనం నేర్చుకోవాలంటే ఇన్ అవర్ ఏరియా, మీ ప్రాంతంలో అవ్వచ్చు, ఇన్ అవర్ స్టేట్, మీ స్టేట్ గురించి, మీ ప్రాంతం చుట్టుపక్కల ఎక్కడైనా అవర్ కంట్రీలో కూడా ఈ 8 డైరెక్షన్స్ నుంచి మనం దిక్కులు అనేది చూడొచ్చు. These are the 8 main directions. And next, maps. మనం ఈ లెసన్లో మ్యాప్స్ గురించి నేర్చుకుందాం. మనకి మ్యాప్స్ అనేవి చాలా విషయాలు అనేది తెలియజేస్తూ ఉంటుంది. ఏంటంటే మనకి మ్యాప్స్లో మనకి 6 మెనీ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ అనేవి ఉన్నాయి. దీస్ ఆర్ ద 6 మెయిన్ మ్యాప్స్. అంటే ఈ 6 కాకుండా మనకి మ్యాప్స్లో చాలా రకాలు ఉన్నాయి. వాటిని మనం కౌంట్ చేయలేం. మనకి మ్యాప్స్ అనేది అవి ఎలా అంటే ఒక ప్రాంతం ఏ సిచ్యువేషన్లో ఏ స్థితిలో ఉంది, అది ఉష్ణ స్థితిలో ఉందా, శీతోష్ణ స్థితిలో ఉందా, ఒకవేళ రైన్ఫాల్ అదే వర్ష ప్రాంతంలో ఉందా అనేది మనకి మ్యాప్స్ అనేవి తెలియజేస్తాయి అన్నమాట. మ్యాప్స్లో మనకి 6 మెయిన్ మ్యాప్స్ ఏంటంటే ఫిజికల్ మ్యాప్స్, సెకండ్ వన్ ఈజ్ పొలిటికల్ మ్యాప్, థర్డ్ వన్ ఈజ్ థీమాటిక్ మ్యాప్, ఫోర్త్ వన్ ఈజ్ పాపులేషన్ మ్యాప్, క్లైమేట్ మ్యాప్, అండ్ లాస్ట్ వన్ ఈజ్ మినరల్ మ్యాప్. దీస్ ఆర్ ద మెయిన్ మ్యాప్స్ అన్నమాట. మనకి ఫస్ట్ ఫిజికల్ మ్యాప్ అనేది హిల్స్ని, పర్వతాలని, మౌంటైన్స్ని మనకి తెలియజేస్తుంది. ఎక్కడెక్కడ మనకి హిల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనకి మౌంటైన్స్ ఉన్నాయి అనేది మనకి ఈ ఫిజికల్ మ్యాప్ అనేది చెప్తుంది అనమాట. నెక్స్ట్ పొలిటికల్ మ్యాప్. ఈ పొలిటికల్ మ్యాప్ అనేది మనకి స్టేట్స్, కంట్రీస్, డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ వీటి గురించి తెలియజేసేది ఏంటంటే మనకి పొలిటికల్ మ్యాప్. నెక్స్ట్ థీమాటిక్ మ్యాప్. థీమాటిక్ మ్యాప్ అనేది సమ్ ప్లేసెస్ ఇండియా అవ్వచ్చు, అవర్ కంట్రీ అవ్వచ్చు, ఎందులోనైనా సమ్ ప్లేసెస్ గురించి తెలియజేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి మ్యాప్లో చూస్తే కొన్ని ప్లేసెస్ అనేది మనకి కలర్ వేసి ఉంటాయి. ఏంటంటే సమ్ ప్లేసెస్ ఆర్ బ్రౌన్ కలర్, సమ్ ప్లేసెస్ ఆర్ గ్రీన్ కలర్, సమ్ ప్లేసెస్ ఆర్ బ్లూ కలర్, ఇలా మనకి కలర్లో చూపిస్తూ ఉంటుంది మ్యాప్.
వాటి గురించి తెలియజేసేది థీమాటిక్ మ్యాప్ అనమాట. మనకి మ్యాప్లో ఇది కలర్ని ఇండికేట్ చేస్తుంది. అంటే బ్రౌన్ కలర్ని దేనికి ఇండికేట్ చేస్తుంది అంటే మట్టిని, నేల ప్రాంతాన్ని మనకి తెలియజేస్తుంది. నెక్స్ట్ బ్లూ కలర్ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే వాటర్, ఏ ప్లేస్లో మనకి వాటర్ ఉంది అనేది మ్యాప్లో మనకి ఇది థీమాటిక్ మ్యాప్ అనేది మనకి చెప్తుంది అనమాట. నెక్స్ట్ బ్రౌన్ కలర్ ఇండికేట్స్ మౌంటైన్స్ అనమాట. బ్రౌన్ కలర్ ఏంటంటే మనకి మౌంటైన్స్ని కూడా ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ డైరెక్షన్స్ ఆన్ దీస్ ఆర్ ద మెయిన్ మ్యాప్స్ అనమాట. నెక్స్ట్ పాపులేషన్ మ్యాప్ అనేది మనకి పాపులేషన్ గురించి, మనకి ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో మనకి పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగా ఏ కంట్రీలో అయితే ఎక్కువ పాపులేషన్ ఉంది అనేది మనకి ఈ పాపులేషన్ మ్యాప్ అనేది చెప్తుంది. నెక్స్ట్ క్లైమేట్ మ్యాప్. ఈ క్లైమేట్ మ్యాప్ మనకి ఇప్పుడు మనకి వర్షం పడుతుందా లేకపోతే ఇప్పట్లో మనకి ఎండగా ఉంటుంది అనే దానికి మనకి క్లైమేట్ మ్యాప్ అనేది టెంపరేచర్ని క్లైమేట్ మ్యాప్ మనకి తెలియజేస్తుంది. నెక్స్ట్ మినరల్ మ్యాప్. ఈ మినరల్ మ్యాప్స్ అనేది మనకి మినరల్స్ అనమాట, ఏ ప్రాంతంలో ఎలాంటి పంటలు పండుతాయి అనేది మనకి మినరల్ మ్యాప్ అనేది తెలియజేస్తుంది. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా వరి, చెరుకు వంటి పంటలు పండుతాయి. అలాగే మహారాష్ట్రలో కూడా చెరుకు ఎక్కువగా పండుతుంది. అలాగా సెవరల్ ప్లేసెస్లో ఏ ప్లేస్లో ఏవేవి పంటలు ఎక్కువగా పండుతాయి అనేది మినరల్ మ్యాప్ అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేస్తుంది. దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ మ్యాప్స్ ఇన్ అవర్ లెసన్. నెక్స్ట్ డైరెక్షన్స్ ఆన్ ద మ్యాప్. మనం డైరెక్షన్స్ ఆన్ ద మ్యాప్ పైన డైరెక్షన్స్ చూద్దాం. మనం ఇప్పుడు మ్యాప్ని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాప్కి ఇది నార్త్, దిస్ ఈజ్ సౌత్, అండ్ దిస్ సైడ్ ఈస్ట్, అండ్ దిస్ సైడ్ వెస్ట్. మనకి మ్యాప్సే కాకుండా ఏ ప్లెయిన్ ఏరియా అయినా తీసుకున్నా కూడా మనకి డైరెక్షన్స్ అనేవి మనం ఈజీగా తెలుసుకుందాం. ఇప్పుడు మనం బోర్డునే చూద్దాం. బోర్డుని ఫర్ ఎగ్జాంపుల్కి బోర్డు తీసుకుంటే బోర్డుకి ఏంటి టాప్లో ఉన్న పార్ట్ ఏంటంటే నార్త్, బాటమ్ ఆఫ్ ద బోర్డ్ ఈజ్ సౌత్, అండ్ దిస్ సైడ్ ఈజ్ ఈస్ట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఈజ్ వెస్ట్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ స్కేల్ ఆర్ డిస్టెన్స్ ఆన్ ద మ్యాప్. మనం స్కేల్ ఆర్ డిస్టెన్స్ ఆన్ ద మ్యాప్ అంటే ఇప్పుడు మనకి మన కంట్రీ ఎంత ఉంది అదేంటి ఇండియా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇండియా ఎంత ఉందో సేమ్ ప్లేస్ని మనం ఒక పేపర్ మీద మెజర్ చేయలేము కదా. మనం చేయగలమా? నో, మనం చేయలేము. అందుకనేసి మనం స్కేల్ సహాయం తీసుకొని ఆ డిస్టెన్స్ అనేది రెడ్యూస్ అంటే కుదించి మనం, ఓకేనా, స్కేల్ మీద మన ఎగ్జాక్ట్ అదేంటి క్వాంటిటీ అనేది మనం రాయలేము. ఇప్పుడు మనకు స్టేట్ ఎంత ఉంది అంత ఒక కొలతని మనం ఒక పేపర్ మీద దాన్ని మెజర్ చేయలేము. అలాంటి వాటిని మనం స్కేల్ సహాయంతో మ్యాప్స్ని కానీ దేనైనా ఒక స్కేల్ సహాయంతో మనం కొలిచి దాన్ని తగ్గించుకొని దాని యొక్క విలువను తగ్గించుకొని మనం మెజర్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా? ఇప్పుడు మనకి మ్యాప్లో నార్త్ నుంచి సౌత్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? 3214 కిలోమీటర్స్. ఇంత డిస్టెన్స్ అనేది మనకి నార్త్ నుంచి సౌత్కి ఉంటుంది. దీన్ని ఇంత మనం దాన్ని మనం ఒక పేపర్లో దాన్ని కొలవలేము కదా. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అందుకని మనం దీన్ని స్కేల్ సహాయంతో చేద్దాం. ఓకేనా? 1000 కిలోమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. ఓకేనా? దీన్ని బట్టి మనం 3000 కిలోమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్. ఈ 30 సెంటీమీటర్స్ అనేది మనం స్కేల్ సహాయంతో మనకి మెజర్ చేసుకుంటాం. చాలా తక్కువగా తగ్గించి మనం స్కేల్ సహాయంతో మనం దేన్నైనా కొలవచ్చు. దీన్ని మనం స్కేల్ ఆర్ డిస్టెన్స్ ఆన్ ద మ్యాప్. నెక్స్ట్ సింబల్స్ అనేది మనం మన ఫ్రెండ్స్కి ఎప్పుడైనా మనం మన యొక్క ఇంటి అడ్రస్ చెప్పాలంటే కొన్ని సింబల్స్ అనేది మన చుట్టుపక్కల కొన్ని సింబల్స్ అనేవి ఉంటాయి.
వాటిని మనం వాళ్ళకి చెప్పి ఈ డైరెక్షన్ వస్తే మనకి ఇది ఒకవేళ మన హౌస్ ఇక్కడ ఉంది, దాని పక్కన ఒక మెయిన్ రోడ్ ఉంటుంది, దాని పక్కన ఒక చర్చ్ ఉంటుంది, ఆ చర్చ్ పక్కనే పోస్ట్ ఆఫీస్ అని ఉంటుంది అని మనం ఇలా చెప్తాం. ఇదొక మామూలుగా ఎగ్జాంపుల్ అనుకుందాం. దిస్ ఈజ్ మై హౌస్. ఈ హౌస్కి అడ్రస్ చెప్పాలంటే మై హౌస్ ఈజ్ నియర్ ద మెయిన్ రోడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వన్ చర్చ్ ఆర్ టెంపుల్ ఏదున్నా మనం ఇలాగా సింబల్ వేసుకొని చెప్తాం. దట్ చర్చ్ బిసైడ్ ద పోస్ట్ ఆఫీస్. పోస్ట్ ఆఫీస్కి మనం ఇలా వేసి పిఓ అని ఏదో మన సింబల్ ఉంటుంది, దాన్ని మనం ఇలా సింబల్స్ ప్రకారం మన అడ్రస్ అనేది దేనైనా డైరెక్షన్ మనం చేయొచ్చు. ఓకేనా? ఒకవేళ వెల్ మన ఇంటి పక్కన ఒక వెల్ ఉందంటే దాన్ని ఎలా ఇండికేట్ చేస్తాం? ఇలా రౌండ్ సర్కిల్ వేసి దీన్ని మనం వెల్ అని చెప్తాం. అలాగే చర్చ్కి మనం ఇలా వేసి ఈ సింబల్ని మనం చర్చ్గా ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ టెంపుల్ అయితే ఇలా వేసుకొని మనం అలా సింబల్స్ని మనం ఇండికేట్ చేస్తూ మన డైరెక్షన్స్ అనేది ఇలా వివిధ రకాలుగా మనం డైరెక్షన్స్ అనేది మెయిన్ రోడ్ ఇది. అలాగే రైల్వేస్ కూడా మనం సింబల్స్ని ఇలా ఉంటుంది రైల్వే అని, ఓకేనా? మెయిన్ ఇలా ఉంటే మనకి ఇది మెయిన్ రోడ్ అని మనకి ఇలా సింబల్స్ ఉంటుంది. పోస్ట్ ఆఫీస్కి పిఓ అని ఉంటుంది అన్నమాట. దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ అవర్ లెసన్. ఏదైనా మనం డైరెక్షన్స్ని ఉపయోగించి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనం ఎలా ట్రావెల్ చేయాలనేది మనకి డైరెక్షన్స్ వల్ల తెలుస్తుంది. అదే దిక్సూచి కంపాస్ బాక్స్ అంటారు. దీని దిక్సూచి ద్వారా దిక్సూచిని ఎక్కువగా మనకి సముద్రాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. దిక్సూచి సహాయంతో మనకి ఏ ప్రాంతంకి వెళ్ళాలి, ఏ దిక్కుకి వెళ్ళాలి అనేది అది మనకి దిక్కులు చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే చిల్డ్రన్స్, అర్థమైంది కదా?